యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలో శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలో శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీ కృప తలంచగానే ఆశ్రమలో శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే ఆశ్రమలో శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, సుగుణాల సంపన్నుడా. మాటల మకరందము. గుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, సుగుణాల సంపన్నుడా. దయగలిగాడు, ప్రేమగలిగాడు, కలిగిన చాలిగలిగిన ఎంతైనా నమ్మదగిన నమ్మకమైన దేవుడు. యేసయ్యా నీ పాలము స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గతకాలం అంతా కాపాడే స్తోత్రం స్తోత్రం. గత మాసం అంతా కాపాడే స్తోత్రం స్తోత్రం. గత వారం అంతా కాపాడే స్తోత్రం స్తోత్రం. గత దినం అంతా కాపాడే స్తోత్రం. ఈ పగలంతా కాపాడేందుకు యేసయ్యా నీ పాలము స్తోత్రము. కష్టాల్లో తోడుకొని, కన్నీళ్ళలో తోడుకొని, ఇరుకుల్లో తోడుకొని, ఇబ్బందులు తోడుకొని, సకల ఉపద్రవాల్లో తోడుగా ఉండి వాటన్నిటి నుంచి విడిపించారు. మీరు ఎంతైనా నమ్మదగిన నమ్మకమైన దేవుడు ఎందుకు. యేసు నీ పాదము స్తోత్రం 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 స్తోత్రం. కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, సకల ఉపద్రవాలు ఉన్నాయి. అయినను వాటన్నిటిలో విడిపించిన ప్రేమ కలిగిన దేవుడు అయినారు. కలువరిశిల్లో ప్రాణమంతా దారిపోసిన దేవుడు, చనిపోయి సమాజుడు 3 రోజులు తెలియజేసిన దేవుడు. ఈ రక్తదారుల నుంచి విడిపించి విమోచించి పరిశుద్ధత పవిత్రతను కలిగించి నీ సన్నిధిలో నిలబడే యోగ్యతను కలిగించిన నీ ప్రేమకు ఏమిస్తే రుణం తెచ్చుకోగలము. రుణం తెచ్చిన గొప్ప కృప ఇచ్చినందుకు సర్వదా రుణస్తులమే నీ రుణం తెచ్చిన ప్రభా. ప్రపంచంలో ఎవరు రుణం తీర్చగలం కానీ ప్రభా నీ రుణం తెచ్చిన గొప్ప కృప ఇచ్చినందుకు యేసు నీ పాదము స్తోత్రం 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 స్తోత్రము.
యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎరుక తగినవి కావి. నీవు నాకిచ్చే మహిమ ఎరుక ప్రతి కష్టం శ్రమ బాధ లోకం శాతం పాపాన్ని క్షీణించే బాధ్యతను కలిగించి నీ సంఘం నిలబెట్టి లభించిన నిర్వహణ తెచ్చలేదు. రాత్రి మా స్థుతి ఆరాధన నా ప్రభుని రక్షకుడి యేసు క్రీస్తునామమున నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రము. కూర్చో. నామంలో కూడి వచ్చింది అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తాను. మంచి సందేశం అందించిన రాజేష్కి బ్రదర్కి వందనాలు తెలియజేస్తాను. సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ చేస్తున్న బ్రదర్కి ప్రత్యేకమైన వందనాలు. మీ పేరు? వెంకటేశ్వర గారికి వందనాలు తెలియజేస్తాను. అందరం ఒకసారి గట్టి స్తోత్రం చేద్దాం. స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా పేరు అబ్రహాము, మన సిలుగులూరుపేట. ప్రతి నెలలో మొదటి గురువారం ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ నెలలో జనవరి 1 మొదటి గురువారం వచ్చింది కనుక 2వ వారంలో పెట్టడం జరిగింది. మాట్లాడమాకండి, ఎవరు మాట్లాడమాకండి, జాగ్రత్తగా దేవుని మాట వినండి. ఇవి మీకు ఆశీర్వాదం. జాగ్రత్తగా మాట వినండి. ప్రతి నెలలో 2వ గురువారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. సిస్టర్ ఎలాగైతే దీవించబడ్డారో మీరందరూ దీవించబడతారు కనుక అనేక మంది దీవించబడుతున్నారు. మీరు కూడా దీవించబడతారు కనుక మీరు ప్రతి నెలలో మొదటి గురువారం జరిగిన ఉపవాస ప్రార్థనకి రండి. ఇదే స్థలంలోకి వస్తూ ఒక్కొక్కరు తీసుకొని రండి. ఫస్ట్ వారం వచ్చే 2వ వారంలో, 2వ వారం వచ్చి 3వ వారం ఆ విధంగా ఉండకూడదు. కంటిన్యూగా వస్తారు అనుకో, దేవుని దీన్ని సమృద్ధిగా పొందుకుంటారు. గట్టి స్తోత్రం చెప్పండి. అన్ని ప్రార్థన కన్నా బలమైన ప్రార్థన ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన. యేసుప్రభు 12 మంది శిష్యులు అక్కో మాట్లాడమాక అక్క నీకు వందనాలు. యేసుప్రభు 12 మంది శిష్యులు ఒక దెయ్యం పట్టిన వ్యక్తి ప్రార్థన చేశారు. 9 మంది ప్రార్థన చేశారు. ఆ దెయ్యం పోలా. యేసుప్రభు పో అంటే పోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. పో అంటే పోయింది, దయ్యం పోయింది. వాళ్ళు అన్నారు, నువ్వేదో వెళ్ళంటే వెళ్ళింది, మరి మేము 9 మంది ప్రార్థన చేసాము, ఒకళ్ళు మార్చి ఒకళ్ళు ప్రార్థన చేసాము, ఇది పోలేదు ఎందుకంటే యేసయ్య అన్నాడు, ఈ విధమైనది వెళ్ళాలంటే ప్రార్థన ద్వారానే అన్నాడు. ఉపవాస ప్రార్థన ద్వారానే అన్నాడు. కనుక అన్ని ప్రార్థన కంటే బలమైన ప్రార్థన ఏదన్నా ఉన్నదంటే ఉపవాస ప్రార్థన. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనకి మీరు రండి. మీ స్థితిగతులు మారి మీరు దీవించబడి మీరే సాక్ష్యాలు చెబుతూ ఉంటారు, ఆ సిస్టర్ చెప్పినట్టు. కనుక గుర్తుంచుకొని మీరు ప్రతి నెలలో జరుగుతున్న మొదటి గురువారం మీరు రండి. వస్తూ ఒకరు తీసుకొని రండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. దగ్గర స్తోత్రం చెప్పండి.
ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్లిప్ మీద మీ పేరు మీ సమస్య రాసియండి, అందులో కింద మీ ఫోన్ నెంబర్ కూడా రాసేయండి. మీకోసం ప్రేయర్ టీం వారు ప్రార్థన చేస్తారు, నేను ప్రార్థన పెడతాను. ప్రార్థన అయిపోయినాక ఇక్కడ ప్రార్థన చేస్తాము. ఆ తర్వాత మరలా మీకు రేపు వచ్చే నెలలో ఫోన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ విషయాలు గుర్తుపెట్టుకొని మీరు ఎవరు ఇక్కడ సందడి చేయొద్దు. బెత్లెహేములో సందడి అంట, విజయవాడ పట్టణంలో కాదు, బెత్లెహేములో సందడి. కాబట్టి విజయవాడ పట్టణంలో హనుమంతరావు గారి గ్రంథాలయాలు మాత్రం కాదు. కాబట్టి నేను సందడి చేయమాకండి ఎవరు. చిన్న ప్రార్థన చేస్తున్నా, చిన్న ప్రార్థన చేస్తే మన వాక్యం ధ్యానానికి వెళ్దాం. ప్రభు మనందరితో మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. అందరు తల వంచని కళ్ళమని ప్రార్థన చేసుకోండి. ప్రభు మీరు నాతో మాట్లాడండి, నాకు కావాల్సిన మాటలు దయచి నేను ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, మీతో మాట్లాడతాడు. తండ్రి నీ పాల్మో స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డతోటి ఈ రాత్రి మీరు మాట్లాడండి, ధారాళంగా మీరు మాట్లాడండి. మీ హృదయంలో ఉన్న మాటలన్నీ మీరు మాట్లాడండి. మీ చిత్తం అంతా మాకు తెలియజేయండి. మీ చిత్తంలో జీవించే భాగ్యం సామర్థ్యం మీరు మాకు దయచేయండి. మీ కృపలో మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, మీ ఆశీర్వాదకరమైన ఆ మాటలు మాకు దయచేసి, మా హృదయాల జీవాన్ని పుట్టించిన ఈ మాటలు, మా హృదయాల్లో ఆశీర్వాదాన్ని కలిగించిన ఈ మాటలు, మా హృదయాల్లో ఉపకారాన్ని కలిగించిన ఈ మాటలు, మా హృదయాల పరలోక రాజ్యాన్ని